చాలా స్టాక్స్ మన ఛానల్లో డిస్కస్ చేసుకున్నాయి, స్కై రాకెట్ లాగా ముందుకు వెళుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనం 2 months 3 months 2 years 3 years వెయిట్ చేసినా ఒక్కొక్కసారి రిటర్న్ అనేది రాదు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి 1 week లేదా 2 daysలో కూడా ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్ అనేది అంతకంటే ఎక్కువ రిటర్న్ కూడా రావచ్చు. అలాంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం అలాంటి క్వాలిటీ స్టాక్స్ మూడింటి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మాట్లాడాలంటే పీసీఎల్ అనే కంపెనీ ఫ్రెండ్స్ 2 daysలో 40% రిటర్న్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో వాళ్ళు మేబీ ఎక్స్పెక్ట్ కూడా చేస్తుంటారు అనమాట. బట్ ఈ ఒక్కరోజే ఒక 16% అనేది పెరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది మీరు కన్నా 52 week హై స్టాక్స్ కానీ వెళితే డెఫినెట్గా ఈ యొక్క స్టాక్ అనేది మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు 52 week హై అనేది టచ్ అయింది. ఎగ్జాక్ట్గా ఎందుకు ఇది ఇంత స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది, దీని వెనక గల ఫండమెంటల్ రీజన్స్ అనేది డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్లో టెక్నికల్గా ఎలా ఉందనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు ఇండియాలో ఇన్వెస్టర్స్ ఎవరంటే రాకేష్ జుంజున్వాలా, రేఖా జుంజున్వాలా, రాధాకిషన్ దమాని, వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ విజయ్ కేడియా, వీళ్ళందరి పేర్లు వింటుంటాం. ఎగ్జాక్ట్గా ఏంటంటే విజయ్ కేడియా వీళ్ళు కూడా ఏంటంటే దీంట్లో జనవరి మార్చి క్వార్టర్లో 1% మించి స్టేక్ అనేది పర్చేజ్ చేయడం అనేది జరిగింది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఆబ్వియస్గా ఏంటంటే వీళ్ళు ఫండమెంటల్స్ అనేది చూస్తారు ఫ్రెండ్స్. అంటే లాంగ్ టర్మ్లో ఈ యొక్క కంపెనీ గ్రోత్ ఎలా ఉండొచ్చు అనే కొంత అనాలిసిస్ అనేది చేస్తారు, కొంత ప్రెడిక్షన్స్, కొంత ఉంటుందన్నమాట. మొత్తం వ్యూ అనేది జనరేట్ చేసుకొని దాని ప్రకారం కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంటారు, డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటారు. ఈవెన్ దో ఇక్కడైతే ఈ కంపెనీ ఏంటంటే జనరల్గా వీళ్ళు క్యామ్ షాఫ్ట్ అని తయారు చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి మనకి వెహికల్స్కి వాడతాం అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మేనేజ్మెంట్, ఈ బిజినెస్ అంతా పర్ఫెక్ట్ బిజినెస్ కాదు, దీంట్లో మనం ఏంటంటే మంచి ఇంక్రిమెంటల్ గ్రోత్ అనేది చూడలేం ఇన్ ఫ్యూచర్. బట్ ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో కూడా ట్రాన్సిషన్ చేయాలని చెప్పేసి ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దాంట్లోకి కూడా అవసరమైతే కన్వర్ట్ చేసుకొని వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ని దానికి తగ్గట్టుగా డెవలప్ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి మంచి ప్లాన్తో వస్తున్నారు. సో ఆబ్వియస్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క స్టాక్ అనేది వెరీ గుడ్ హాట్ స్టాక్ అయింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి టెక్నికల్గా ఒకసారి ఈ యొక్క స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక టెక్నికల్స్గా దీని గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్ మనకి 80 దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. ట్రిపుల్ బాటమ్ అంటాం ఫ్రెండ్స్. సో మనం ప్యాటర్న్స్ గురించి వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ యొక్క ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇది కంప్లీట్గా ఏంటంటే ట్రిపుల్ బాటమ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఫ్రెండ్స్ మనకి ఆ ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకోవడం అనేది మనం చూసాం అనమాట. సో 88 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ మరోవర్ ఫ్రెండ్స్ మనకి ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ చేసింది. బట్ ఏంటంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది ఇక్కడ విత్ స్ట్రాంగ్ గ్యాప్తో. అండ్ ఒకసారి వాల్యూమ్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనం లాంగ్ టర్మ్ అనేది తీసుకుంటే నెక్స్ట్ టార్గెట్ అనేది ఎక్కడ ఉండొచ్చు అనేది చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే 125 లెవెల్స్ దగ్గర ఫ్రెండ్స్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. చూడండి 125 లెవెల్స్ అనేది మంచి బ్రేక్అవుట్ లెవెల్ అనమాట. ఓకే. అండ్ క్లోజింగ్ బేసిస్లో మనకి 128 రఫ్గా 130. ఒకవేళ అక్కడ కానీ మనం ఇన్వెస్ట్మెంట్ లేదా బై అనే స్వింగ్ ట్రేడింగ్ కోసం బై చేసి ఉన్నట్టయితే దట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇది లాంగ్ టర్మ్లో స్టిల్ ఏంటంటే మనకేంటంటే మంచి టార్గెట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే దీనికి ఆల్ టైమ్ హై వచ్చేసరికి 189 రఫ్గా 190 అనేది కనిపిస్తుంది. అండ్ దీంట్లో మొమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఇమీడియట్ టార్గెట్ అయితే 155 ఉంది. అండ్ 113 దగ్గర మనం ఏంటంటే క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనకైతే స్ట్రక్చరల్గా ఏంటంటే ట్రిపుల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. ఒకసారి వాల్యూమ్స్ అనేది ఎనేబుల్ చేసి చూద్దాం. వాల్యూమ్స్ చూడండి, హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. బిఫోర్ దట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ యొక్క బాటమ్ టచ్ అయిందో అక్కడే వాల్యూమ్స్ అనేది కూడా ఒకసారి అటెంప్ట్ చేశారు బయర్స్ అనేవాళ్ళు. మళ్ళీ అంటే కన్సోలిడేషన్ తీసుకుంది, సేమ్ లెవెల్ని ఎప్పుడైతే బొంబార్డ్ చేసిందో దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్గా స్టాక్ అనేది పైకి వెళ్ళడం అనేది మనం చూసాం ఫ్రెండ్స్ విత్ గ్రేట్ వాల్యూమ్స్తో. సో ఇమీడియట్గా నేనైతే 155 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత 190 అనేది దాని యొక్క నెక్స్ట్ టార్గెట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ స్టాక్ ఫ్రెండ్స్ ఇక్కడ యాప్టెక్. సో చూడండి వీళ్ళు వచ్చేసరికి రేఖా జుంజున్వాలా వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ అనమాట. వీళ్ళు లాస్ట్ టైము 23.36% దాకా స్టేక్ హోల్డ్ చేశారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇది 2007లో 448.5 రూపాయలు హై అనేది టచ్ చేసి అక్కడ నుంచి చాలా కిందకి రావడం అనేది జరిగింది. అండ్ 15 years రేంజ్లో కన్సోలిడేషన్ తీసుకుంది ఫ్రెండ్స్. ఓకే, డెఫినెట్గా ఏంటంటే దిస్ ఈజ్ అ గుడ్ బ్రేక్అవుట్ అనమాట. ఈ స్టాక్ అయితే మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం, మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ మోరోవర్ ఏంటంటే టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఓన్ చేసుకున్నారు అవి కూడా ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా ఒకసారి చూద్దాం
చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ రోజు అనేది 6% అనేది పెరిగింది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. ఈరోజు హై ఏదైతే ఉందో ప్రీవియస్గా 2007లో హై అనేది ఆ హైని అయితే బ్రేక్అవుట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రేఖా జుంజున్వాలా వీళ్ళు ఏంటంటే 23.3% స్టేక్ అనేది కంపెనీలో హోల్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మెయిన్ ఈ కంపెనీ ఏంటంటే ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్ సొల్యూషన్ సర్వీసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో 15 years రేంజ్ బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క స్టాక్ అనేది మనం రెడార్లో పెట్టుకోవాలి. టెక్నికల్గా యాప్టెక్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రీవియస్గా ఏంటంటే 2007లో ఒక హై అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత ఫ్రెండ్స్ చాలా డ్రాప్ అయిపోయింది అనమాట. 41 రూపీస్ దాకా వచ్చేసింది. అక్కడ నుంచి కూడా ఇది 15 years కన్సోలిడేషన్ అనేది చేసింది ఫ్రెండ్స్ కంప్లీట్గా. అంటే ఇదే రేంజ్లో కన్సోలిడేషన్ తీసుకుంది, పైకి వెళ్ళలేకపోయింది, కిందకి వెళ్ళలేకపోయింది. బట్ దిస్ టైం ఏంటంటే ఇంతకుముందు ఒకసారి అటెంప్ట్ చేసింది 2021 తర్వాత. బట్ ఇప్పుడు 2023లో సక్సెస్ఫుల్గా 451 పైన క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ వీక్ అనేది చూద్దాం. 450 పైన స్టేబుల్ అయితే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఆ యొక్క హై పైన ఎంట్రీ అనేది తీసుకోవచ్చు లాంగ్ కోసం. అండ్ ఈ యొక్క లోలో మనం ఏంటంటే వీక్లీ క్లోజింగ్ బేసిస్లో మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ స్టాక్ అనమాట డెఫినెట్గా లాంగ్ టర్మ్ కోసం. నేనైతే పర్సనల్గా దీంట్లో కొద్దిగా స్టేక్ అనేది కొంత స్మాల్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఒకసారి వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వాల్యూమ్స్ ఎనేబుల్ చేసి వాల్యూమ్స్ అయితే ఫ్రెండ్స్ కొద్దిగా డ్రై అవుతున్నాయి, అంత స్ట్రాంగ్గా లేవు. బట్ క్లోజింగ్ అనేది కూడా ఇస్తే వాల్యూమ్స్ అనేది మేబీ పికప్ అయ్యే అవకాశం ఉంది. బట్ అంత స్ట్రాంగ్ లేదు. ఇంకా మనకి ఈ 2 days చూద్దాం ఈ వీక్ ఎలా క్లోజ్ అవుతుంది అనేది. సో ఓకే, విల్ టేక్ ద డెసిషన్. అనదర్ పవర్ఫుల్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రిజమ్ జాన్సన్స్ 13% అనేది ఒకే రోజు పెరగడం అనేది మనం చూసాం ఫ్రెండ్స్. ఏంటంటే రేటింగ్ ఏజెన్సీస్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ పెరిగే ఆస్కారం ఉందని చెప్పేసి కొంత హైప్ అనేది క్రియేట్ చేస్తున్నారు దీంట్లో. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వీళ్ళు బిల్డింగ్ మెటీరియల్స్ అనేవి సప్లై చేస్తుంటారు ఫ్రెండ్స్. లైక్ ఏంటంటే సిమెంట్ కానీ, రెడీమేడ్ మిక్స్, బాత్ టైల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక ఈ ఒక్కరోజే 13% అనేది గ్రో అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా వాల్యూమ్స్ అనేది చూసుకుంటే కూడా 5-fold అనేది జంప్ అయింది. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. 52-week హై స్కానర్లో కూడా ఈ స్టాక్ అనేది మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మంత్లీ బిగ్గర్ పిక్చర్ అనాలిసిస్ అనేది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 159 అంటే రఫ్గా ఏంటంటే 160 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ వీక్లీలో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో దాన్ని చూద్దాం. మంత్లీలో అయితే మనకి స్టిల్ 160 అనేది అప్ సైడ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. వీక్లీలో ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. సో వీక్లీలో ఏంటంటే మనకి 52-week హై అండ్ మోరోవర్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ పైన సక్సెస్ఫుల్గా క్లోజింగ్ అనేది ఇవ్వలేదు. బట్ హ్యూజ్ వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో మేబీ మనం కపుల్ ఆఫ్ డేస్ వెయిట్ చూడొచ్చు. ఒకవేళ పుల్ బ్యాక్ జరిగి మళ్ళీ ఈ లెవెల్ అనేది క్రాస్ ఓవర్ అవుతుంది అనుకోండి, దెన్ ఏంటంటే మనం లాంగ్ పొజిషన్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ క్లోజింగ్ బేసిస్లో ఈ యొక్క 105 కింద క్లోజింగ్ అయిందంటే దీంట్లో మనం ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇమీడియట్గా మనకున్న టార్గెట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ 160 అనమాట. ఆల్ టైమ్ హై ఐ థింక్ ప్రిజమ్ జాన్సన్ ఓకే, ఆల్ టైమ్ హై అనేది. బట్ ఇదైతే పాజిటివ్ నోట్లోనే మూవ్ అవుతుంది, పాజిటివ్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. 132 దగ్గర దాటిందంటే మనకి సక్సెస్ఫుల్గా అక్కడ నుంచి కూడా మనకి 160 వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్ ఈ 3 స్టాక్స్. సో ఫ్రెండ్స్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు నచ్చిన 2 స్టాక్స్ అనేది అట్లీస్ట్ కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ స్టాకు టెక్నికల్గా ఫండమెంటల్గా బాగుంది ఫ్రెండ్స్, అందుకని ఈ స్టాక్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. మీ యొక్క స్టాక్ను కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.